హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ స్పెషల్స్ ఏంటో చూద్దాం. బగారా రైస్, మష్రూమ్ కర్రీ చూద్దామా. ఆయిల్ వేసుకొని పట్టా, లవంగం, తెల్లగడ్డ, అల్లం, కొంచెం ధనియాలు, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు కొంచెం వేపుకున్నాక పచ్చిమిర్చి వేసానండి. ఆనియన్స్, ఐ యాడెడ్ టమోటా హియర్. మా పాపకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళాము మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కడ మా అక్క కూతురు చేసింది బగారా రైస్, చికెన్ కర్రీ ఫెంటాస్టిక్గా ఉంది. వాళ్ళేంటంటే ఉప్పు వేసానండి. వాళ్ళేంటంటే మనలాగా తెల్లగడ్డ, ఎర్రగడ్డ యూస్ చేయకుండా వండుతారు. బగారా రైస్లో పుదీనా వేసింది, అల్లం ఎక్కువ వేసింది, భలే టేస్ట్ ఉందండి. అందుకనే నేను అప్పటి నుంచి అల్లం కొంచెం ఎక్కువ వాడతాను, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఎక్కువ వాడతాను. ఇందులో కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకున్నామండి. కొంచెం ఎక్కువగానే వేసాను. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందామండి. బగారా రైస్ కోసం కొంచెం నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్, పట్టా, లవంగం, ఆనియన్స్, క్రిస్టల్ సాల్ట్ వేసానండి. రైస్ ముందే నానపెట్టుకున్నాను. 1కి 2.25 గ్లాసు, అంటే పిల్లల కోసం వండుతున్నాను కాబట్టి కొంచెం మెత్తగానే చేస్తాను. వాటర్ పోసుకున్నామండి. ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఒక గంట మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దామండి. ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ పెడదాము. అదే బాణల్లో నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేద్దాం. డైరెక్ట్గా ఆనియన్స్ వేసానండి. కొంచెం సాల్ట్ వేద్దాం, ఎందుకంటే మనం ఇందాక చేసినటువంటి మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో కూడా సాల్ట్ వేసాము. అది కొంచెం బగారా రైస్ వేసాం, ఇంకొంచెం దీనికి వాడదాము మష్రూమ్ కర్రీకి. బ్రౌన్గా వేయాల్సిన అవసరం లేదు, ఇలా వస్తే చాలు. ఈ మష్రూమ్స్ వేసేస్తానండి. ఇవి కట్ చేయలేదు, అలానే వేసేస్తున్నాను. పైన తోలు వరకు తీసాను. ఇది బాగా వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి వాటర్ వేయకుండా అట్లానే వేస్తున్నాను. ఇందులో పసుపు, పెప్పర్ వేద్దాం. ఇది హై ఫ్లేమ్లోనే బాగా వేయించుదామండి, వాటర్ అంతా బయట వచ్చేటట్లు. కొద్దిసేపు హై ఫ్లేమ్లో వేయించానండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం, వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేద్దామండి. ఇందులో మిరప్పొడి ఏం వేయలేదండి, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, అది పుదీనా ఘాటు, పట్టా, లవంగం ఘాటు, అల్లం, పెప్పర్ వేసామండి. చాలా టేస్టీగా ఉంది. ఇది ఇట్లాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం, ఆయిల్ బయట వచ్చే వరకు. టిఫిన్కి జొన్న రొట్టి. కర్రీస్ వల్ల లాభం అండి, టిఫిన్ కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ.